హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మసాలా వడ ఈ 3 పప్పులు కలిపి ఒకసారి ఇలాగా చేయండి. ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, వండిన చాలా సేపటికి కూడా కరకరలాడుతూ ఉంటాయి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే బౌల్తో 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. మేము 3 పప్పులు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. ఎక్కువసేపు వద్దు, జస్ట్ ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4-5 గంటల తర్వాత ఈ నానిన పప్పులను ఇలాగ ఒక జల్లెడలోకి వేసుకొని నీళ్ళను మొత్తం వంపేసుకోవాలి. ఇలాగ జల్లెడలోకి పప్పులను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని సోంపు 1 టీ స్పూన్ దాకా వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలాగా ఒకసారి కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో 2 ఎండుమిరపకాయలు సగానికి తుంచుకొని వేసుకొని నీళ్ళను పూర్తిగా వడగట్టుకున్న పప్పులను వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పల్సులుగా వేయండి. అంటే జస్ట్ ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయండి, మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయండి. ఇలాగా పల్సులు ఇస్తూ పప్పులను బరకగా చేసుకోవాలి. ఇలాగ బరకగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు దాకా పుదీనా ఆకులు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేస్తే టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలాగ పుదీనా ఆకులు వేసిన తర్వాత బాగా చేతితో పిసుకుతూ ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. పసుపు ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ చిన్ని లడ్డూలాగా చేసుకోండి. ఇలాగ లడ్డూలాగా చేసుకున్న తర్వాత 2 చేతులకి మధ్యలో ఇలాగా పెట్టేసి మనం సైకిల్ షేప్స్ లాగా చేసుకోవాలి. ఇలాగా వడా షేప్ అనేది చేసుకున్న తర్వాత అంచులకి ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు కూడా ముందుగానే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. నేను వడలు చేస్తున్నప్పుడే నూనె పెట్టేశాను. నూనె బాగా హీట్ అయింది. ఇలాగ బాగా హీట్ అయిన నూనెలో వేయండి. ఈ వడలను వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు తీసేయండి. ఇలాగా మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే వండిన చాలా సేపటికి కూడా పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే వడలకు బదులుగా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.